ఇక మకర రాశి వారికి గోచార గ్రహ సంచార రీత్యా ఈ వారం జరిగే శుభ అశుభ ఫలితాలు, వీరు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే ప్రధానంగా కూడా కొంతమంది వ్యక్తులు వీరి యొక్క మంచితనాన్ని ఆసరాగా తీసుకుని మోసం చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అటువంటి వారి పట్ల ఓ కన్నేసి ఉంచాలి. అనవసరంగా ఎవరైనా వ్యక్తులు కొంతమంది వీరి దగ్గరకు వచ్చి వీరి ఇంద్రుడండి శ్రీరామచంద్రుడి నుంచి పొగుడుతుంటే ఏమాత్రం కూడా అటువంటి పొగడ్తలకు లొంగకపోవడమే మంచిది. కాకపోతే వాస్తవాన్ని గ్రహించి ముందుకు సాగడం చెప్పతగ్గ సూచనలుగా చెప్పవచ్చు. ఆలోచనలు అంతగా కలిసిరాక నిర్ణయాల కోసం ఇతర వ్యక్తుల మీద కొన్ని సందర్భాల్లో ఈ వారం ఈ రాశి వారు ఆధారపడాల్సి వస్తుంది. తరచూ కూడా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. స్నేహితులు బంధువుల నుంచి ఎదురయ్యే ఒత్తిడిని కూడా ఈ వారం మీరు తట్టుకొని నిలబడతారు. ఆదాయం ఖర్చులకు ఏమాత్రం కూడా పొంతన ఉండదు అని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో ఖర్చులు బాగా పెరగడం వల్ల రుణాలు కూడా అంటే అప్పు కూడా చేయాల్సి వస్తుంది. అదేవిధంగా మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టి 1-2 సార్లు ఆలోచించి అడుగు ముందుకు వేయడం ఈ రాశి వారికి చాలా మంచిది. అదేవిధంగా వీరు తీసుకునే ప్రతి నిర్ణయం, అది చిన్న నిర్ణయం కావచ్చు, పెద్ద నిర్ణయం కావచ్చు అండి, సర్వత్రా వ్యతిరేకత ఎదురవుతుంది. కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ వ్యతిరేకత చూపుతారు. దీనివల్ల వీరు కాస్త ఆలోచనలు పడతారని చెప్పవచ్చు. ఆరోగ్యం కూడా అంతగా సహకరించకపోవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఎక్కువగా దృష్టి పెడతారు. అదేవిధంగా క్రమేపీ అంటే ఈ వారం క్రమేపీ పరిస్థితుల్లో కొంతవరకు మార్పు ఉండవచ్చు. ఆదాయం, ఆరోగ్యం, కుటుంబ వ్యవహారాల్లో క్రమేపీ మెరుగుదల కనిపిస్తుంది. స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారం వరకు ఈ వారం అంతా కూడా శుభదాయకంగా గడుస్తుంది. ముఖ్యంగా వారం మొదట్లో వ్యాపారస్తులకు కాస్త నిరాశ కలిగిన ఎట్టకేలకు చివరికి వచ్చేసరికి పుంజుకుంటాయి అని చెప్పవచ్చు. కళారంగం వారు, క్రీడారంగం వారికి ఆకస్మిక విదేశాల ప్రయాణాలు, ఉద్యోగస్తులు అనుకున్నది ఎట్టకేలకు సాధిస్తారు. ఐటీ రంగం వారు వారి యొక్క ప్రాజెక్ట్ పూర్తి చేయడం కోసం బాగా శ్రమించక తప్పదు. మహిళలు తీసుకునే కొన్ని నిర్ణయాలు కొంతవరకు వివాదాన్ని రేపుతాయి అని చెప్పవచ్చు. ఇక ఈ వారం ప్రారంభంలో వీరు కాస్త శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన వస్తులాభాలు ఉండవచ్చు. కీలక నిర్ణయాలు కూడా తీసుకునేందుకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతినిత్యం కూడా శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామ స్మరణ చేస్తూ ఈ వారం అంతా కూడా ఈ రాశి వారు ముందుకు సాగడం చాలా మంచిది.